స్కిన్ సైక్లింగ్ తోటి మనకి స్కిన్ యాక్టివ్స్ని యూస్ చేస్తూ లేజర్స్, పీల్స్ అవి చేయొచ్చా? అవి ఏ విధంగా వాడుకోవాలి? ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయి? ఎలా ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి? అసలుకి బ్లూ టోనింగ్స్ అనేటివి ఏంటి? అది ఏ విధంగా చేస్తాము అనే దాని గురించి ఇవాళ వివరించడానికని నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే చాలామందికి పిగ్మెంటేషన్స్లో ఉన్న వాళ్ళకి, ట్యానింగ్ ఉన్న వాళ్ళకి స్కిన్ సైక్లింగ్ థెరపీస్ అనేది మా దగ్గర ఒక విధంగా చేస్తారండి. మీకు లేజర్స్ అనేటివి చేస్తూ దాంతోపాటు ఈ ప్రొసీజర్స్ అనేటివి చేస్తారనమాట. సో ఈ స్కిన్ సైక్లింగ్ థెరపీస్ అనే దాంట్లో ఏంటంటే మనకి కొన్ని రోజుల వరకు ఒక డిఫరెంట్ రెజిమెన్ అనేది ఫాలో కావాలన్నమాట. దాని ఒక విధంగా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ స్కిన్ సైక్లింగ్ థెరపీస్లో మనకి స్కిన్ యాక్టివ్స్ని యూస్ చేస్తారండి. వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ ఈ, అజిలిక్ యాసిడ్, గ్రోత్ ఫ్యాక్టర్స్, అలానే దానితో పాటు మనకి ముఖ్యమైనవి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అలానే దానితో పాటు సాలిసిలిక్ యాసిడ్ కూడా ఉంటుందండి. వీటన్నిటిని మనం యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఈ స్కిన్ యాక్టివ్స్ని మనం లేజర్ తోటి యూస్ చేసినాక దాని రొటేషనల్ విధంగా మనం మారుస్తూ ఉంటాం అన్నమాట. అది మనం నెలకు ఒక మాట మారుస్తూ ఉంటాము. దానితో పాటు మనకి స్కిన్లో ఉన్న టోన్స్ కూడా బెటర్ అవుతూ ఉంటుంది. దీనితోటి మనం సన్ స్క్రీన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓరల్ గ్లూటథైన్ ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ స్కిన్ సైక్లింగ్ మెకానిజంలో మనకి లేజర్స్లో బ్లూ టోనింగ్ ఒకటి ముఖ్య భాగం. బ్లూ టోనింగ్ చేసినాక మన చర్మంలో ఉన్న నల్ల కణాలని, అలానే నలుపుని కొద్దిగా కంట్రోల్లోకి తీసుకొస్తుంది అన్నమాట. మన చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొరలో మనకి డర్మిస్ ఉంటుందని తెలుసు. సో పైన పొరలో ఎపిడర్మిస్, దాంట్లో నల్ల కణాలు, చర్మ మామూలు కణాలు ఉంటాయన్నమాట. ఈ చర్మ కణాల్లోంచి మంచిగా మనకి వెళ్తూ నలుపంతా మన చర్మ కణాలకి ఇస్తూ ఉంటుందన్నమాట. ఈ చర్మంకి నల్ల కణాలు ఇవన్నీ ఇస్తున్న దానికి మీకు నలుపంతా మెల్లమెల్లగా అబ్జర్బ్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ లేజర్స్ చేయటంతో ఏమవుతుందంటే చర్మంలో ఉన్న నల్ల కణాలు ఏదైతే నలుపుని ఇస్తుందో ఆ నలుపు అక్కడ ఆ లెవెల్లో మనకి టార్గెట్ చేస్తుందన్నమాట. ఈ చర్మంలోకి మనకి ఈ నలుపుని టార్గెట్ చేసినప్పుడు ఆ నలుపు అనేది కొద్దిగా తక్కువ అవుతుంది. అలానే నలుపు సింథసిస్ కూడా ఎక్కువ కాకుండా కాపాడుతూ ఉంటుంది. అలానే నల్లకణం మీద డ్యామేజ్ చేయదండి. నల్లకణం మీద ఎటువంటి ప్రభావం చూపించదు, నలుపు మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. అదే బెనిఫిట్ లేజర్స్ తోటి. అవి చాలా హైలీ స్పెసిఫిక్ ఉంటుందండి. ఈ హైలీ స్పెసిఫిక్ ఉన్న దాంతో లేజర్స్ చాలా అడ్వాంటేజెస్గా ఉంటుందండి, సేఫ్గా కూడా ఉంటుందన్నమాట. ఈ బ్లూ టోనింగ్ లేజర్స్ చేసినాక మన చర్మంలో అనేది బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా వస్తుందండి. ట్యాన్ కూడా బాగా తగ్గుతుంది. ఈ చర్మంలో ట్యాన్ తగ్గినాక మీకు బెటర్ రిజల్ట్ అనేది కూడా కొన్నాళ్ళ వరకు ఉంటుందన్నమాట. అలానే మీకు చర్మంలో ఈ నలుపు తగ్గడానికని మీకు ఈ స్కిన్ యాక్టివ్స్ కూడా బాగా హెల్ప్ చేస్తాయి. వైటమిన్ ఏ, సి, ఈ, నియాసినమైడ్, అజిలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా. అయితే ఈ వైటమిన్స్ ఏవైతే మీకు హెల్ప్ చేస్తుందో చర్మంలో లేజర్స్ కూడా ఆ విధంగానే మీకు కింద పొరలో ఉన్న డర్మిస్లో ఉన్న కొల్లాజన్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఇది చేయటంతో మీకు బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. అయితే ఈ లేజర్స్ అనేది ఏ విధంగా చేస్తాం, ఎన్నాళ్ళకి చేస్తాం, ఎప్పుడెప్పుడు చేస్తామని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. నా స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది, లేజర్స్ ఇది చేయొచ్చా అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు గమనించాల్సిందండి, ముఖ్యమైనది బ్లూ టోనింగ్ అనేది లేజర్స్ మనకి ఎటువంటి స్కిన్కైనా, సెన్సిటివ్ స్కిన్కైనా చేసినా కానీ ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవు. మీకు స్కిన్ పైన మీకు చక్కగా ఇలా లేజర్ ఇలా టక్ 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 అని బీమ్ పాస్ చేస్తే మీకు చర్మం అనేది కొద్దిగా బెటర్గా అవుతుంది అనమాట. ఈ చర్మం అనేది బెటర్గా అయిన దాంతో మనకి కొద్దిగా బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. ఎలా వస్తాయి అని అంటే నల్ల కణాలని ఇలాని దీన్ని డర్మిస్ ఉన్న దాంట్లో కొల్లాజన్ని మనకి స్టిమ్యులేట్ చేస్తుంది. ఇలా చేసిన బ్లూ టోనింగ్ తోటి మీకు చర్మంలో ఏదైతే మార్పులు వస్తున్నాయో దానికి మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పీల్స్ కాంబినేషన్స్లో కూడా చేయొచ్చండి. అలానే డర్మాఫ్రాక్ ప్రొసీజర్స్ కూడా చేయొచ్చు. ఈ లేజర్స్ అనేది ఎప్పుడెప్పుడు చేస్తామని అంటే నెలకు ఒక మాట ఒక 8 నుంచి 10 సార్లు వరకు చేసుకోవచ్చండి. ఈ 8 నుంచి 10 సార్లు వరకు చేసుకున్న దానికి మనకి ఏమవుతుందంటే చర్మంలో మార్పులు అనేటివి వస్తాయన్నమాట. ఈ చర్మంలో మార్పులు వచ్చిన దానికి మనకి బెనిఫిట్స్ ఎలాంటివి అని అంటే మనకి చర్మంలో గ్లో అనేది కూడా వస్తుందండి. దీంతో పాటు డర్మాఫ్రాక్ కూడా మనం యూస్ చేయొచ్చు. డర్మాఫ్రాక్ అనేది యూస్ చేయడం అనేది ఎలా ఉంటుందనంటే మనకి మైక్రో నీడిల్స్ అనేది దానికి చర్మం లోపలికి వెళ్ళి అక్కడ సీరమ్స్ అనేటివి చిన్నగా మైక్రో లిక్విడ్స్ అనేది డ్రాప్లెట్స్ని డిపాజిట్ చేస్తుంది అనమాట. ఇది చేయటంతో మీకు చర్మంలో కొద్ది గ్లో వస్తుంది అనమాట. అయితే ఈ డర్మాఫ్రాక్లో కొన్ని స్కిన్ యాక్టివ్స్ని కూడా యూస్ చేస్తారండి. దానితోటి కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతుందండి. సో ఈ డర్మాఫ్రాక్ డివైసెస్ మనం యూస్ చేస్తున్నప్పుడు మనకి మంచి రిజల్ట్స్ కూడా వస్తాయండి.
దానితో పాటు మనం కెమికల్ పీల్స్ కూడా 15 రోజులకు ఒక మాట కూడా ప్రయత్నం చేయొచ్చు. సో ఇదండి విషయం. స్కిన్ సైక్లింగ్ని మనం లేజర్స్ పీల్స్ తోటి కంబైన్ చేసి మనకి మంచి రిజల్ట్స్ తీసుకురావడానికని మన చర్మంలో ఒక విధంగా మార్పులు చేయడానికని ప్రయత్నం చేయొచ్చు అనమాట. సో మీకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ, అపోహలు ఉన్నా కానీ, ఏవన్నా కానీ మీరు క్లారిఫికేషన్ తీసుకోవాలనుకున్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో మీ ప్రాబ్లమ్స్కి చెప్తే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఈ వీడియోని మీరు షేర్ చేసి, లైక్ చేసి, అలానే మా ఛానల్కి కూడా మరీ ఇంకా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్తే.